ఇప్పుడు ఆర్ఎస్పి రాష్ట్ర కార్యదర్శి జి జానకిరాములు గారు మాట్లాడతారు. తర్వాత డాక్టర్ నాగేశ్వర్ గారు, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు తర్వాత మాట్లాడతారు. మిత్రులారా, ఈరోజు నాకంటే ముందు పెద్దలు అందరూ మాట్లాడారు. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న మిత్రులు, మీడియా మిత్రులందరికీ రెవల్యూషనరీ సోషల్ పార్టీ తరఫున మిత్రులారా, ఈరోజు ఆపరేషన్ కగారు ఆపమని, ఈ ఆపరేషన్ కగారు వల్ల అడవిలో అనాగరికుల ఆ రోజుల్లో జంతువులను వేటాడి చంపినట్టు ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలను, ఆదివాసీ కుటుంబాల్లో ఉన్నవారిని చాలా మందిని నక్సలైట్ల పేరుతో అతి దారుణంగా ఆపరేషన్ కగారును తీసుకొచ్చి దాదాపు 4 నెలలుగా 540 మందిని పుట్టలు పెట్టుకుంది. తక్షణం ఆపరేషన్ కగారు ఆపాలని చెప్పి రెవల్యూషనరీ సోషల్ పార్టీ ఈ నెల మే 22వ తేదీ నాడే జాతీయ స్థాయిలో చర్చలు జరిపి మా పార్టీ కేంద్ర కమిటీలో పత్రిక ప్రకటన చేయడం జరిగింది. అదే మాదిరి ఈ ఆపరేషన్ కగారు ఆపాలని చెప్పి తక్షణం రెవల్యూషనరీ సోషల్ పార్టీ భాగస్వామ్యమైన 5 కమ్యూనిస్టు పార్టీలు అన్ని కలిసి ఈ నెల 9వ తేదీ నాడే స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మిత్రులారా, ఇప్పటికైనా ఆపరేషన్ కగారును తక్షణం నిలిపివేయాలని చెప్పి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ సంపూర్ణంగా డిమాండ్ చేస్తూ రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ సమస్య మీద మాట్లాడాలని చెప్పి రెవల్యూషనరీ సోషల్ పార్టీ కేంద్ర కమిటీలో కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగా 5 వామపక్ష కమ్యూనిస్టు పార్టీలు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. పెద్ద మొత్తంలో పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ పెట్టాలని చెప్పి ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన పార్టీలన్నిటినీ కలుపుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చెప్పి ఈ శీతాకాల సమావేశాల్లోనే దీని మీద ఒక చర్చ వచ్చే సమయం ఆసన్నమైంది. అయినా మనము ఈ సమస్యను ఇంతటితో తీసుకోకుండా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఒక ధర్నా చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి రెవల్యూషనరీ సోషల్ పార్టీగా, వామపక్ష కమ్యూనిస్టు పార్టీలుగా అన్ని పార్టీలను కలుపుకొని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ తక్షణం ఆపరేషన్ కగారును ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.